వాళ్ళని నాశనం చేస్తావా? వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద గీడుస్తానని ఛాలెంజ్ చేస్తావరా? నోటికి ఎంత వస్తే అంత వాగటమే. అసలు ఛాలెంజ్ చేయడానికి మనం ఎంత, మన బతుకులెంత? అయినా పెద్దలు పిలితే లవ్లు రామాయణాలు వద్దని నీకు చిలక చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? దేవుడి దయ వల్ల మనం బతికి బయటపడ్డాం. లేకపోతే మన ఇద్దరిని అక్కడికక్కడ నరికి చంపి పాతేసి ఉండేవాళ్ళు. ఏం చూస్తుందిరా నీకు ఇంత పొగరు? మీ బాబు నీ కళ్ళ ముందు ఎవడన్నా కొడితే ఆ బాధ ఏంటో తెలిసేది నీకు. దేవుళ్ళంటే మా నాన్న కొట్టాడాడు, ఆయన ఊరకనే వదులుతాను అనుకున్నావా? వదలను. ఒక విషయం చెప్పు నాన్న, మా లవ్ మ్యాటర్ తెలియగానే వాళ్ళ బాబు వచ్చి నిన్ను కొట్టేశాడు. మరి మా లవ్ గురించి నీకు తెలుసుగా, నువ్వెందుకు అని కొట్టలేదు? ఆడికి డబ్బు ఉంది, నీకు లేదు. ఆడు ఎగిరి పడుతున్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు. ఆడిని నేల మీదకి తెచ్చేస్తాను. చూసావా ఎలా వాగిపోతున్నాడో? వీడిని ఇలా పెంచామేంటే? నేనే పెంచానా? మీరు పెంచలేదా ఆడిని? కొడుకు తప్పు చేసినప్పుడల్లా నా మీదే విరుచుకుపడతారు. ఆడు ఎప్పుడైనా మంచి పని చేస్తే మీ మొహాన్ని అద్దంలో చూసుకుని నా కొడుకును ఓపకిపోతుంటారు. అసలు నీకు ఆ లోఫర్ గైడ్ ఎలా నచ్చాడే? వేదావా ఏమన్నాడండి వాడు? హోల్ ఫ్యామిలీ ఆన్ ద రోడ్స్. ఇంకేమన్నాడండి? నేను నీ రేంజ్కి రావడం కాదురా, నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. సుబ్రహ్మణ్యం, వాడు అనంత పని చేస్తాడంటావా? ఈ లో క్లాస్ ఎదవలు డేంజరస్. వాడి మొహం వాడేం చేస్తాడు సార్? మిమ్మల్ని కొండకి వెంట్రుకట్లాగే మెంటాలిటీ వాళ్ళది. వస్తే కొండ, పోతే వెంట్రుక. అది వాళ్ళ ఫిలాసఫీ. సార్ మీరే చెప్పండి, ఎక్కడైనా వెంట్రుక వల్ల కొండ కదిలిందా? అసలు నన్ను అడిగితే సింపుల్గా వాడి విషయం మర్చిపోడు సార్. ఎవరినైనా బాగు చేయడం చాలా కష్టం, కానీ నాశనం చేయడం చాలా ఈజీ. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ లా. అదే మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ జీవితం అంతా కష్టపడి ఆస్కార్ అవార్డు సంపాదించాడు. మనం సంపాదించగలమా? లేదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంట్లో ఉన్న ఆస్కార్ అవార్డును దుబ్బుకొచ్చి మన షెడ్లో పెట్టుకోవడం 5 నిమిషాల పని. ఇంతకీ మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సూర్యప్రకాష్. ఇప్పుడు సూర్యప్రకాష్ ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ని సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పట్టాలేంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనే విషయాల మీద పరిశోధనలు జరిపితే బొక్కలు ఎక్కడున్నాయో పుల్ల ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. అప్పుడు ఈక్వలైజర్ కొద్దిగా అడ్జస్ట్ చేసి సౌండ్ కొంచెం పెంచి ప్లే చేస్తే వాడికి డైనమిక్గా మ్యూజిక్ వినపడద్ది. మీరు బొక్కలు వెతకండి, నేను పుల్లలు రెడీ చేస్తాను. ఏం ఛాలెంజ్ చేసాం గురు? నాకైతే దిమ్మ తిరిగింది. తలుచుకొని తెగ నవ్వేసుకున్నాను. అది జరుగుతుందో జరగదో తెలీదు కానీ ఐఎమ్ ఫీలింగ్ సో క్రేజీ అబౌట్ ఇట్, యు నో. నీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. డెఫినెట్లీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మై డియర్ సాయి. థ్యాంక్ యూ. సరే గానీ ఏం ప్లాన్ చేసావు? మా డాడీని ఎలా దెబ్బతీయాలనుకుంటున్నావు చెప్పవా ప్లీజ్? నీ కాకపోతే ఇంకెవరికి చెప్తానే? సస్పెన్స్. హలో సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి? ఎస్ స్పీకింగ్. ఒక లారీ డబ్బు దొరికి ప్లేస్ చెప్తాను, రైట్ చేస్తారా? బ్లాక్ మనీ చూస్తే వెర్రెక్కిపోయే మనిషి నేను. ఎవడాడు? వాడి పేరేంటి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాష్. హలో సార్, నేను భాస్కర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి. భాస్కర్ చెప్పండి. మా వాళ్ళు అర్జెంటుగా సార్ మీద రైడ్కి ప్లాన్ చేశారు సార్. ఒక్క నిమిషం సార్. ఏమని ఉంటే సర్దుకోమని చెప్పండి. ఏ ఉమా, ఏమండి? ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సుట్కేసులో సర్దాయి. ఏమైందండి? ఓ రేట్ అవుతుంది. ఇంట్లో బ్లాక్ మనీ ఎంత ఉంది? 6 కోట్లు ఉంది సార్. త్వరగా సర్దాయి. సార్, మొత్తం అన్ని వ్యాన్లో ఎక్కించి సిటీ మొత్తం తిరుగుతుండు. నేను చెప్పే వరకు వ్యాన్ ఎక్కడ ఆపొద్దు. తొందరగా పోనీ. సూర్యనారాయణ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. దే ఆర్ ఆన్ రైట్. ప్లీజ్ కోఆపరేట్. తప్పకుండా పక్కన పోనరా. ఇదేంటి సడన్ గా గోడ వచ్చేసింది? వెనక్కి పోనీ. డబ్బు పట్టుకుపోతున్నారు. ఎవరు మీరు? ఇవన్నీ సార్ మేము లోగడ. కెన్ ఐ టేక్ ద ఫోన్? ఓకే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి.
హలో నేను సార్ నర్సింగ్ సార్. ఏంటి నర్సింగ్? సార్ మన కోళ్ళు పోయాయి సార్. ఏం కోల్డ్రా? మీరు ఇచ్చిన 6 కోళ్ళు పోయాయి సార్. ఎలా పోయాయరా? ఎవరో కోళ్ళ దొంగలు వచ్చారు సార్, మమ్మల్ని చెత్త కొట్టు పట్టుకుపోయారు సార్. మంచి ఎక్స్పీరియన్స్ దొంగల్లో ఉన్నారు సార్. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము తినేసాం అనుకుంటారేమోనని ముందుగానే చెప్తున్నానండి. కోళ్ళు పోవడం ఏమిటి సార్? కోళ్ళేంటి? నాటుకోళ్ళు సార్, నాటుకోళ్ళు. సార్ ఫ్రెండ్స్ కోసం అని పంపించాడు. అయ్యో నాకు ఏడిపోతుంది సార్. గంట ముందు కూడా ఇక్కడే ఆడుకునే సార్, బో 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 అంటూ. ముచ్చుముళ్ళు ఎవరు తీసుకుపోయారేమో, మేమన్నా బిర్యానీ చేసుకునే వాళ్ళం కాదు. అయ్యో. నాన్న, ఇదంతా కళ నిజమా? నిజమేనే. ఈ జ్యువెలరీలో నేను ఎలా ఉన్నాను? కొంచెం ఒళ్ళు చేసిన లక్ష్మీదేవిలా ఉన్నావా? నాన్న నాన్న, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలా, మనమే ఉంచుకోవచ్చా? పిచ్చి రావణమ్మా, సగం నువ్వు ఉంచుకో, మిగతా సగం చెల్లికి ఇచ్చి పంపించే. నాన్న చేస్తున్నారా? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పుకోండి, తప్పుకోవే. ఏంటి అటు తిరిగి చూస్తున్నావు? ఇటు తిరుగు. నిన్నే ఇటు తిరుగు. తిరగమంటే అమ్మో, ఏమిటే ఇది నగలేంటే? అమ్మాయి అమ్మవారిలో ఇలా దిగేసుకున్నావంటే? ఎక్కడికి ఇది నగలు? అమ్మ ఫోటోలు తీయించుకుంటానంటే రెంటకి తెచ్చానా ఉత్తి నగలు. ఫోటో తీసుకోవడానికి దానికి ఏమైనా పెళ్లి చూపులా? మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ నగలు? రోల్డ్ గోల్డ్ నాన్న. రోల్డ్ గోల్డా? రేయ్, నేను నీ బాబుని రా. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి నాకు తేడా తెలియనుకున్నావా? ఇది అచ్చమైన బంగారం. బంగారం? ఆ. రే, ఆ షాప్ తెలియక ఒరిజినల్ ఇచ్చాడు రా. సత్యండి. ఓకే. ఈ కథలన్నీ నేను నమ్మను కానీ నిజం చెప్పరా, ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? రోడ్డు మీద వెళ్తే వ్యాన్ ఆపి కొట్టుకొచ్చాం. ఊరుకొన్నా ఏం మాట్లాడతావు? ఇది ఖచ్చితంగా సాయి గడి పనే. డాడీ, నా సాయి అలాంటి వాడు కాదు. మంచి మనసున్నవాడు నా సాయి. పరుల సొమ్ము ఆశించేవాడు కాదు నా సాయి. వాడిదో పెద్ద షిరిడి సేవ వల్ల మాట్లాడతావేంటి? వాడు సాయి కాదే, కసాయి. ప్రేమ సాయి అనుకుంటున్నావా? కాదు, దొంగ సాయి వాడు. ఒకసారి వాడి నెంబర్ ఇవ్వు, నీ సాయిబాబాతో మాట్లాడతానది. హలో అండి. రే సాయి కసాయి, నువ్వేదో దెబ్బ కొట్టాను అనుకుంటున్నావేమో, అది నాకు ఈకాతో సమానం. దెబ్బేంటి, ఆ ఏకేంటి సార్? ఒరే, నాటకాలు ఆడుకో, నేనెంత చూస్తా. నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చంపి తొక్కి ఈ స్టేజ్ కి వచ్చానురా. నువ్వు అయిపోయావురా, అయిపోయారు నువ్వు. ఎందుకు సార్ మీరంత టెన్షన్ పడతారు? వాడెంత సార్ మీ ముందు ఎలుక, చిట్టెలుకు సార్. బొక్కులు పెట్టితే చిట్టులకెళ్ళే సార్. ఏంటి? సూర్యప్రకాష్ పంపించారు. నీ కాలు చెయ్యి తీసేయమన్నారు. నన్ను చంపించేయాలని చూస్తున్నాడండి ఆ సూర్యప్రకాష్. ఐశ్వర్యని ప్రేమించడం నేను చేసిన తప్ప? ఫోన్లు చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నాడండి. ఎంత చూస్తా, నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. నన్ను నడి రోడ్డు మీద చంపాలని చూశాడు సార్. మాకు న్యాయం జరిగేలా చూడండి. నాకు మీడియా సపోర్ట్ కావాలి. ఐశ్వర్య లేకుండా బతకలేను సార్. వీడు కంపు చేశాడు సార్. వీడియో ప్రూఫ్ ఉంది, మీరు మాట్లాడిన ఆడియో ప్రూఫ్ ఉంది, పైగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు సార్. ఇంకా వాడిని కెలకద్దు సార్. ఇప్పుడు ఏం జరిగినా అది మీ మీదకే వస్తుంది. కొన్నాళ్ళు వదిలేండి సార్ అండి.